కంక్లూడ్ చేస్తూ చివరగా ఏడాది పాలనకు సంబంధించి చాలా సర్వే రిపోర్ట్స్ వస్తూ ఉన్నాయి. కూటమికి సంబంధించి ఏడాది కూడా పూర్తి కాబోతుంది, పూర్తి అయిపోయింది. వాళ్ళు రేపు 4వ తారీఖు కూడా దీనికి సంబంధించి కూడా చేస్తూ ఉన్నారు. కాబట్టి తాజాగా ఒక సర్వే ఇచ్చినటువంటి రిపోర్ట్లో దాదాపు 54 మంది ఎమ్మెల్యేలకు సంబంధించిన తీరు ఈ ఏడాది అంటే 6 monthsలోనే చాలా దారుణంగా ఉందని చెప్పేసి ఎమ్మెల్యేలకు సంబంధించిన పనితీరు వస్తుంది. దాంట్లో ఇంక్లూడింగ్ డిప్యూటీ సీఎం ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారికి సంబంధించిన పిఠాపురం నియోజకవర్గంలో కూడా చాలా ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి. ఎవరు కూడా హ్యాపీగా లేరు. ఈవెన్ బేసిస్ ఏడాదిలో ఏదో చేయాలనుకున్నటువంటి పనులు కూడా చేయలేకపోయారనేటువంటి ఒక చర్చ జరుగుతుంది. సో ఈ ఎమ్మెల్యేల పనితీరు పైన ఈ సర్వే రిపోర్టులు చాలా వస్తూ ఉంటాయి. కాబట్టి మీ వ్యూ ప్రకారం ఎలా అనిపిస్తుంది? మీరు కూడా తిరుపతికి సంబంధించి, రాయలసీమకి సంబంధించి చాలా క్రూషియల్ రోల్ ప్లే చేస్తూ ఉంటారు. అక్కడ పరిణామాలు కూడా మీరు బాగా అబ్జర్వ్ చేస్తారు కదా, మీకు ఎలా అనిపిస్తుంది? 2-3 అంశాలు అశోకర్. ఒకటి, ఈ సర్వే రిపోర్ట్ ఫస్ట్ నేను నమ్మను. వాళ్ళు అవుట్ ఆఫ్ 175 చేసినారా, ర్యామ్డమ్ గా చేసారో తెలియదు. 175 చేస్తే 50 మీద వ్యతిరేకత ఉంటే తెలుగుదేశం బాగున్నట్టే లెక్క, అంతే. 125 బాగున్నట్టే కదా. కాబట్టి ఇది నెగటివ్ ఎట్ అవుతుంది. నేనైతే దాన్ని నమ్మను ఆ సర్వే రిపోర్ట్. ఫస్ట్ పాయింట్ ఏంటంటే, రెండో పాయింట్ ఏంటంటే ఎమ్మెల్యేల పనితీరు ఆధారంగా ప్రజలు స్పందించరు. ప్రభుత్వ ఆధారంగా 70%, 80% స్పందిస్తారు. 20-30% ఎమ్మెల్యేల పనితీరు చూస్తారు. ఇప్పుడు ఎమ్మెల్యే పనితీరు ఏముంది, వాళ్ళు వ్యవహరించే తీరు ఉంటుంది. కానీ ప్రధానంగా నాకు పెన్షన్ రావాలి, నా విద్యుత్ ఛార్జీలు, ఇవన్నీ ప్రభుత్వ పాలసీ, ఎమ్మెల్యేతో ఏముంది. కాబట్టి ప్రభుత్వ పాలసీలే మేజర్ రోల్ పోషిస్తాయి. ఇది ఫస్ట్ పాయింట్. నేను అనుకుంటుంది ఈ ప్రభుత్వం చెప్పుకోదగ వ్యతిరేకతను ఓడిపోతుంది అని అనడం అనేది ఈ దశలో కరెక్ట్ కాదు. ఒక తెచ్చుకోకూడని వ్యతిరేకతను అనవసరంగా తెచ్చుకునిందని మాత్రం చెప్పగలను. 1 yearకే ఇది మంచిది కాదు. ఆ ప్రభుత్వం ఇప్పటికైనా ఎందుకంటున్నానంటే, 1 day లేని ప్రజలు వ్యతిరేకించేవాడు, ఓడించే ధోరణికి రారు. కానీ తెచ్చుకోకుండా వ్యతిరేకత తెచ్చుకుంది. కారణం ఏంటంటే, జగన్ గారు ఒక తీవ్ర వ్యతిరేకత ఓడిపోయినాడు 2024లో. ఆ టైంలో జగన్ గారికి వచ్చిన ఓట్లు అక్షరాలు 40%. బీజేపీ, జనసేన, తెలుగుదేశం ముగ్గురు కలిపితే వాళ్ళకు వచ్చిన ఓట్లు వీళ్ళకి వచ్చిన ఓట్ల మధ్య 50 లక్షల ఓట్లు ఉన్నాయి. 52 లక్షలు సంథింగ్, 52 లక్షల ఓట్లు ఉన్నాయి. నా పాయింట్ ఏంటంటే, 7.5% అటు ఇటు అయిపోతే మళ్ళీ జగన్ గెలిచిపోతాడు. ఎక్కువ పర్సెంటేజ్ అవసరంలా. ఆయన 40% ఓట్లు ఆల్రెడీ ఉన్నాయి. ఆ వ్యతిరేకతలో వచ్చిన ఓట్లు ఇంకేడిపోతాయి, వచ్చే తప్ప. కానీ జగన్ గారికి ఎన్ని అనుకూలంగా మారినాయి, వాళ్ళకి ఎన్ని నెగిటివ్ మారినాయి. జగన్ గారికి అనుకూలంగా మారింది ఏంటి, ఆ రోజు సొంత పార్టీ కార్యకర్తలు కూడా వ్యతిరేకంగా పనిచేసినారు. కానీ ఈ రోజు రియలైజ్ అయిపోయారు, మనకు చేపినా పర్వాలేదు కానీ మనోడు ముఖ్యమంత్రి కొంటే కొంచెం గౌరవంగానే ఉంటామని అభిప్రాయంకి వచ్చారు. ఇది ఒకటి వాళ్ళకి అనుకూలమే. 2, జగన్ లో మార్పు వస్తుందని కేడర్ నమ్ముతున్నారు, ఇది వాళ్ళకి అనుకూలం. 2, వ్యతిరేక శక్తుల్లో కూడా ఆ రోజున కోపం జగన్ మీద ఈ రోజు ఉండదు. 24లో ఓడించేయడంతో ఆయన మీద కోపం పోయింది. ఇంకా ఏ సెక్షన్ పీపుల్ అయినా ఓడించేశారు. ఇంకా అంతమంది రాజకీయాల కోపం అంటే ఓడించడమే కదా. కానీ ఆ కోపం అనుకూలంగా మారకపోవచ్చు, ఆ కోపం అయితే ఉంది. కానీ తెలుగుదేశం పార్టీకి ఎన్ని డిసడ్వాంటేజ్ స్టార్ట్ అయినాయి. జనసేన, బీజేపీ, తెలుగుదేశం కసిగా పనిచేసినాయి. ఎందుకు? జగన్ మళ్ళీ వస్తే మా పరిస్థితి ఏంటి, జగన్ మళ్ళీ వస్తే మమ్మల్ని ఇబ్బంది పెడతాడేమో అనే భయంతో వచ్చిన ధైర్యం. చంద్రబాబు గారు అరెస్ట్ వల్ల, చంద్రబాబు గారిని ఇప్పుడే అరెస్ట్ చేయాలంటే రెండోసారి గెలిస్తే మమ్మల్ని అసలు నిలబెడతాడా, ఏంది మా పరిస్థితి అని ధైర్యంగా తెగించి పనిచేశారు తెలుగుదేశం కార్యకర్త. ఇప్పుడు ఆ భయం అయితే పోయిందిగా. మనమే అధికారంకి వచ్చాడు, జగన్ మీద భయం అయితే పోయింది. రెండోది, వీళ్ళకున్న కసి పోయింది. ప్రేమ రాకపోవచ్చు, కసి పోయింది. కాబట్టి ఆ తీవ్రత ఈ రోజు ఉండదు. అది నష్టమే కదా వీళ్ళకి. 2, ఈ 1 yearలో ఒకే ఒక కీలకమైన సంక్షేమ పథకం తప్ప మరో 2 కీలకమైన సంక్షేమ పథకాలు ఇప్పటికీ అమలు చేయలేదు కదా. పేదలకు ఇచ్చే పెన్షన్ తప్ప, అమ్మఒడి గాని, రైతు భరోసా ప్రజల్ని బాగా ప్రభావితం చేసింది. ప్రజలకు అవసరం 2 అమలు కాలేదు. జగన్ ఉంటే అమలు చేస్తుంటాడో లేదో మనకు తెలియదు, కానీ చేస్తుంటాడని జనం నమ్ముతారు. ఎందుకంటే ఆయన 5 ఏళ్ళు చేశాడు కాబట్టి. కాబట్టి రెండోది, వీళ్ళు అంతకన్నా బాగా చేస్తానని చెప్పి చేయకుండా దానికి కారణం మేం కాదు ఆయన అంటున్నారు. దాని అంటే సమాజం నమ్ముతుంది. ఉద్యోగస్తులు ఉన్నారు, తీవ్ర కోపంతో జగన్తో ఉన్నారు. ఈరోజు గ్రామ సచివాలయ సిబ్బంది కానీ, వాలంటీర్లు కానీ, వీళ్ళందరూ కొంత వ్యతిరేకత మళ్ళీ మొదలైందిగా. 2, ఉద్యోగస్తులు, డిఏలు, పిఆర్సీలు మళ్ళీ మొదటికి వస్తున్నాయిగా. కాబట్టి ఈ కారణాలు ఇచ్చా 2 అనవసరమైన అజెండాలు టేకప్ చేసుకొని వాళ్ళ పని వాళ్ళు చేయకుండా, వాళ్ళు ఏదో అనుకున్న రాజధాని, పోలవరం, రాష్ట్ర అభివృద్ధి ఇటు వెళ్ళిపోవాలి. అంటే కాకుండా అప్పుల గురించి అన్నెసరీ డిస్కషన్, ఈ అరెస్టుల పేరుతో డిస్కషన్, మంచి చెట్లు పక్కన పెడదాం. కానీ ప్రభుత్వం ప్రజల కోణం కాకుండా ఈ అరెస్టులు, ఈ గొడవలతో నిలిపిందనే బ్యాడ్ ఇమేజ్ వెళ్ళింది. వాళ్ళు చేసింది 10%. ఈ వాళ్ళ అరెస్టులు, హింస చేసింది జగన్ గారు చెప్పినంత నేను అన్న గానీ కొంతే. కానీ వచ్చిన ప్రచారం 100%. 10% చేస్తే 100. ఎందుకని?
రోజు టీవీలో కూర్చొని అదే కదా చెప్పేది, రేపు వాడిని అరెస్ట్ చేస్తారు, వీళ్ళని అరెస్ట్ చేస్తారు, చేయకపోతే ఇంకా ఏం చేస్తున్నాడు చంద్రబాబు, వాళ్ళే దబాయిస్తారు. ఈ చర్చ ప్రజల్లో బాగా వెళ్ళిపోయింది. అంటే వాళ్ళు చేసిన 10 మందిని కొడితే దేశం అంతా కొట్టినారా అన్నట్టు వచ్చింది చర్చ, వాళ్ళకు స్వయం కృతాప్రమం. వాళ్ళ మీడియా ఛానల్ జగన్ వస్తే మళ్ళీ ఏంది పరిస్థితి, ఇంకా 4 ఏళ్ళు ఉంది. ఇట్లాంటి అన్నెసరీ కోణాల వల్ల తెలుగుదేశం పార్టీ అనవసరమైన అవసరం లేని కొని తెచ్చుకున్న సమస్యలు ఎక్కువ ఉన్నాయి. ఇది తెలుగుదేశానికి ఒక హెచ్చరిక. అంతవరకు నేను చూడగలను. ఈ 1 year అనేది ప్రజల్లో ఒక నిర్లిప్తత వచ్చింది, ఏంది ఇది అనే అభిప్రాయంకి వచ్చింది. దీన్ని గమనించి ర్యాపిడ్ స్టెప్ తీసుకోకపోతే ఖచ్చితంగా అది రేపు జగన్ గారికి అనుకూలంగా మారిపోతుంది. జగన్ గారికి ఈ రోజు కోపాలు పోయినాయి. ఈ వ్యతిరేకతగా ఈ ఎవరైతే ఏంది ఇది అని పెదవి విరుస్తున్నారో వాళ్ళని అడ్రస్ చేసి మార్చుకోకపోతే ఆ పెదవి విరిసే వాళ్ళు జగన్ వైపు ఆ పెదాలు మారుతాయి. మారిందంటే ఆయనకు అయిపోయింది ఇంకా. కానీ ఈ మొదటి సంవత్సరం హెచ్చరికగా తీసుకోవాలి తెలుగుదేశం పార్టీ. 2వ సంవత్సరం ముగించే లోపల దాన్ని కవర్ చేసుకోకపోతే మళ్ళీ 2వ సంవత్సరం తర్వాత మళ్ళీ వినరు, నువ్వేం మాట్లాడి ఇంకా అయిపోయింది, పతనం స్టార్ట్ అయిపోతుంది. కాబట్టి ఇది ఒక మంచి హెచ్చరిక. దీనివల్ల ఏం మార్పు, అప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీకి ఒక మంచి హెచ్చరిక ఇచ్చారు కదా ప్రజలు, 3 చోట్ల ఓడించి. అప్పుడు వాళ్ళు గుణపాఠం నేర్చుకోలేదు, దాని మూల్యాన్ని చెల్లించుకున్నారు. అట్లాంటిదే ఈ రోజు కూడా వచ్చింది. దాని వారు ఏ మేరకు తెచ్చుకుంటారనే దాన్ని బట్టి ఆధారపడి తప్ప ఈ ఎమ్మెల్యేల పట్ల. కానీ ఎమ్మెల్యేల పట్ల వైసీపీలో ఎంత వ్యతిరేకతో వీళ్ళ మీద అంతే ఉంది. ఇంకా పెరిగిందని అంటున్నారు. తెలుగుదేశం ఎక్కువ కొట్లాడుతున్నారు, మాకు పనులు అంటే వైసీపీలో ఉన్నప్పుడు మమ్మల్ని పని చేయలేదని అన్నారు. 3 ఏళ్ళ నుంచి తిట్టడం మొదలుతారు వాళ్ళ ఎమ్మెల్యేని. మా ఎమ్మెల్యే మనం పట్టించుకోవాలి కేరళ బట్టి, వీళ్ళు మొదటి సంవత్సరం నుంచి చెప్తున్నారు. అది నష్టం కదా. ఖచ్చితంగా ఎమ్మెల్యేల పట్ల ఆ కోణంలో వ్యతిరేకత ఉంది. బట్ ప్రభుత్వం మీద ఈ 2 కానీ యాడ్ అయితే